గెహాజీతో ఏమన్నాడు తెలుసా ఎలీషా? నాయనా, నువ్వేం తప్పు చేసావు నీకు చెప్పాలి, నేను శిష్యుడు నేర్పాలి, నేర్పుతున్నాడండి. ఏమన్నాడు తెలుసా ఎలీషా? ఒకసారి మాట చూడండి, 2వ అధ్యాయం 5వ అధ్యాయం 26 నుంచి 25, 26 చదివితే అర్థమైపోద్దండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 26 చదువుతున్నారు. ఓకే, రాసుకోండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 26. అతడిని చూచి, గెహాజీ, నువ్వు ఎచ్చడి నుంచి వచ్చితివి అడిగినందుకు వాడు, నీ దాసుడినైన నేను ఎక్కడికి పోలేదు. అతడు అందుకు ఎలీషా వారితో, ఆ మనుష్యుడు రథము దిగి నిన్ను ఎదుర్కోవడానికి డబ్బు సంచులట్టుకుని వచ్చినప్పుడు నా మనస్సు అవన్నీ చూడలేదా? నేను నీతో రాలేదా? ఇది అండర్లైన్ చేసుకోండి, ఇది అండర్లైన్ చేసుకోవాలా. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి, అమ్మ గట్టిగా చదవాలి. ద్రవ్యమును, నెక్స్ట్ వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? అది మీకేమర్థమైంది? ఇది సంపాదించుకునే సమయమా? దేవుడు వెనకాల రారా, వాక్యం చెప్దాం, ఇశ్రాయేలుకి వాళ్ళని దేవుడి వైపు మళ్ళిద్దాం, ఈ పనిలో మనం ఉందాం, కాలాన్ని దేవుడికి ఇద్దామంటే నువ్వేంటి డబ్బు సంచులు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తావు? వాటికి ఇప్పుడు పొలాలు కొంటావు, ఇళ్ళు కొంటావు, దాసీలు వస్తారు నీ ఇంట్లోకి. ఎట్లా ఇందుకా నీ కాలాన్ని ఇచ్చేస్తావు? నా వెనకాల శిష్యరేఖం వద్దా? దేవుడు పని వద్దా? గెహాజీ, ద్రవ్యాన్ని, వస్త్రాలను, దాసీలను, ఎండ్లను, పొలములను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఏంట్రా సమయాన్ని ఏం చేస్తున్నావు? ఇందాక అడిగింది, ఇప్పుడు అడుగుతాను మీకు. గెహాజీ చేసింది తప్పు అయితే, కాలాన్ని వీటినే సంపాదించడానికి మనం వాడుతుంటే మనం చేస్తున్నది ఏంటి? దేవుడు సన్నిధిలో ఒప్పుకోండి, నాకు చెప్పొద్దు, వాక్యానికి చెప్పుకోండి మీ మనసేంటో. గెహాజీ చేసింది తప్పు అయితే, దేవుడి కొరకు బ్రతకడానికి పుట్టిన నువ్వు, దేవుడి సేవ చేయడానికి పుట్టిన నువ్వు, సత్క్రియల్లో ఉండడానికి దేవుడు ఆయుష్కాలం ఇస్తే నువ్వు చేస్తున్నది ఏంటి ఈరోజు? స్వజ్ఞానం కాదా ఇది? స్వనీతి కాదా ఇది? నీకు ఇష్టమైన జీవితం కాదా ఇది? ఏమండి, ఎప్పుడు చెప్తాను మీకు ఇంకా బాగా లైట్ వెలుగుతుంది. చచ్చిపోయాడు ఒక అతను, చచ్చిపోయిన ఒక అతని గురించి యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నారు. మోషే కాలంలో చచ్చిపోయిన ఒక ఆయన గురించి, ధనవంతుడు లాజరు. లోకాసు వార్త 16వ అధ్యాయం. చాలా సంవత్సరాల నుంచి మీరు వాళ్ళిద్దరి జీవితం విన్నారు. వాళ్ళిద్దరి జీవితంలో మీకు ఒక ప్రశ్న వేస్తాను అన్న. లాజరు చచ్చిపోయాడండి, భూమి మీద ఏమి లేవండి, తినడానికి తిండి లేవు, కట్టుకోవడానికి బట్టలు లేవాడు, ఇంటి వాకట పడున్నాడు. ఇద్దరు రోజు చచ్చిపోయారు. సమాధేమో ఈయన గంధపు చెక్కలతో జరుగుతుంది, ఈయనేమో మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారు. అంతేగా, ఎలాగో లాగున బాడీలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? సమాధుల్లోకి వెళ్ళిపోతాయి. డబ్బు ఉన్న వాళ్ళు బాడీ అనుకోండి పార్థివ దేహం అంటారు, డబ్బులు లేని బాడీ అనుకోండి శవం. సరే, అక్కడ కూడా తారతమ్యాలే, చచ్చిపోయిన శవాలకు కూడా అనాథ శవం. ఆయింది పార్థివ దేహం, గంధపు చెక్కలు. ఏ చెక్కలతో కాల్చినా, ఎలా పూడ్చినా వీళ్ళ ఆత్మల సంగతి ఏంటో చూడాలా. చనిపోయారు, ఇద్దరిని బాధ పెట్టారు. ఒక అతనేమో అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి లాజరు వెళ్ళిపోతే, వీడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? పాతాళంలో కాలిపోవడానికి వెళ్ళాడు. ఓ ప్రశ్న అడుగుతున్నాను, ఇతను ఈ వేదనకరమైన ప్లేస్లో వెళ్ళిపోవడానికి ధనవంతుడు చేసిన నేరం ఏంటో మీరు చెప్పండి. లోకాసు వార్త 16వ అధ్యాయం చదివి. నువ్వు వ్యభిచారం చేసావన్నాడా? నువ్వు దొంగతనం చేసావన్నాడా? నువ్వు నరహత్యలు చేసావన్నాడా? ధనవంతుడి మీద మోపుతున్న నేరం ఏంటో చెప్పాలి. 16:25 చదివి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టుగా సుఖాన్ని అనుభవించు, అదే కేసు అన్నాడు. అంతే. ఇక మీకు అర్థం అవ్వాలి, భయం వెళ్ళి. ఇప్పుడు వాడు జీవితం అంతా సుఖం కోసం వాడాడంట, ఇదే కేసు ఫైల్ చేశాడు దేవుడు. ఇదేంటిది? సుఖపురుషులు పాతాళానికి వెళ్ళిపోతారా? సుఖపట్టం తప్ప? ఎస్, సుఖపట్టం తప్పు. నువ్వు దేవుడి కొరకు కష్టపడ్డానికి పుట్టావు. బైబిల్లో చూపించమండి, రాత్రంతా వచనాలు చూపిస్తాను. మళ్ళీ టైం అయిపోయింది ఇప్పటికే. దేవుని పిల్లలారా,
నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టుగా నువ్వేం చేసావు? సుఖాన్ని అనుభవించావు. ఇంతకీ ఏంటి వీడు అనుభవించిన సుఖం? కావలసినవన్నీ తిన్నాడండి. చదువుకుంటా కదా ఎంట్రన్స్లోనే వాడి లైఫ్ హిస్టరీ అని చెప్పాడు. ఏం చేస్తున్నాడంట? తింటున్నాడు, ప్రతిదినము త్రాగుతున్నాడు, సన్నపు నార వస్త్రాలు, ఊదారంగు వస్త్రాలు వేసుకుంటున్నాడు. లెట్స్ ఎంజాయ్, ఈ లోకాన్ని అనుభవించాలన్నాడు. ప్రతిదినము బహుగా సుఖపడుతున్నాడు. నేను మాట్లాడుతున్నాను, ఆడి కోవలోకి మన జీవితాలు ఏమి రాలేదా? నా జీవితంలో అస్సలు సుఖం లేదండి. లేపండి చెయ్యి. లోకాన్ని సుఖించడానికండి మనం ఈ లోకానికి వచ్చాం. తెలియలేదండి. వాస్తవాలండి ఇవన్నీ. నేను రాత్రి ప్రతిదీ బైబిల్లో నుంచి చూపించి మీతో మాట్లాడాను. ఇంతకాలం అంత విన్నది వేరండి. ఇవి వాస్తవాలు. మీరు పుట్టింది దేవుడి కోసం, మీరు పుట్టింది శ్రమ పట్టడం కోసం, మీరు పుట్టింది దేవుడి కొరకు కష్టపడటం కోసం. శరీరాల ఆరోగ్యాలు పోగొట్టుకుంటున్నాయి. గత 2-3 నెలలుగా తిరుగుతున్నాను నేను. ఎందుకంటే వేసవి కాలంలో మన వాళ్ళంతా కూడా స్వార్థ సభలు పెడతారు. ఇంట్లో నేను ఉన్న రోజులు తక్కువ అండి. అక్కడక్కడ తిరిగి ప్రయాణాల్లో ఉన్న నా జీవితం ఎక్కువ. ఎందుకు వెళతానో తెలుసండి, ఎందుకు కష్టపడుతున్నామో తెలుసండి. ఇది సుఖపడే కాలం కాదు. దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడ వాక్యం చెప్పవలసిన కాలం, కష్టపడవలసిన కాలం. ఎవడు ప్రయాణం అనేసరికి వస్తువులు ఉండవు. కొన్ని చోట్ల స్నానం చేయడానికి ఉండదు, స్నానం చేయడానికి నీళ్లు లేని ప్రాంతం, తినడానికి సరైన తిండి లేని ప్రాంతం, అన్నిటిని భరించి ఎందుకు తిరుగుతున్నాం తెలుసా? ఇది సుఖపడే కాలం కాదు. మీరు చెప్పండి, ఇప్పుడు యేసుక్రీస్తుల వారు మాట్లాడిన మాటలు ఒక్కసారి 4 సువార్తలు మళ్ళా చదవండి. ప్రతి చోట యేసుప్రభువు ఏమంటాడు తెలుసా? నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. నా తండ్రి ఇష్టం ఏంటంటే సువార్త ప్రకటించటం. నా తండ్రి ఇష్టం ఏంటంటే నేను సువార్త ప్రకటిస్తే ఒకరు రక్షణలోకి వస్తారు, ఒకరికి దేవుడు అర్థమవుతాడు. ఇందుకే నా జీవితాన్ని ఇచ్చేస్తాను. నాకు ఉన్న ఇష్టాలు ఈ లోకాన్ని చూడాలి అని, అవి కొనుక్కోవాలి అని, అవి తినాలి అని, ఏవో అంతస్తులు కొనాలని, కార్లని, మేడలని, బంగారం అని, అది నా ఇష్టం. అది దేవుడికి ఇష్టం లేదు. మీకు మాట చెప్పనా? స్టార్టింగ్లో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. వారికి ఆసక్తి ఉంది, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఇప్పుడు చెప్పనా, దేవుణ్ణి ఎరగని వాడు జీవితాన్ని లోకానికి ఇస్తున్నాడు. మీరు మనస్ఫూర్తిగా చెప్పాలి, దేవుణ్ణి మేము ఎరిగాము అని చెప్పినవాడు కూడా ఈ జీవితంలో ఏం కోరుకుంటున్నాడు దేవుడి దగ్గరకు వచ్చి? మీరు చెప్పండి. లోక సంబంధమైన కార్లు ఇయ్యి, ఇల్లులు ఇయ్యి, పొలాలు ఇయ్యి, ఆస్తులు ఇయ్యి, ఇవే కోరుకుంటున్నాడు. ఇలా దేవుడి దగ్గరకు వచ్చి కూడా జీవితంలో ఇవి ఆశిస్తున్న వాళ్ళ గురించి దేవుడు ఒక మాట రాశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చాలా జాగ్రత్తగా చదవండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ అధ్యాయం అంతా చదవండి. అధ్యాయం ఏంటో తెలుసా? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా ఈ లోక సంబంధమైన వాటి కోసం వెతుకుతున్న వాళ్ళందరికీ జవాబు చెప్తున్నాడు, సమాధానం చెప్తున్నాడు. అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం, ఈ జీవితకాలం మట్టుకే, ఈ 60-70 సంవత్సరాలు, ఈ చిన్న జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు గనక నిరీక్షించిన వారమైన ఎడల, ఇదిగో నమ్మని మనుషులందరికంటే మనం ఎవరమి? దౌర్భాగ్యులం. నమ్మవలసింది ఈ లోకం కోసం కాదు, ఈ జీవితకాలం కోసం కాదు. చచ్చిపోయిన తర్వాత మనందరికీ జీవితం ఉంది, ఆత్మకు జీవితం ఉంది. ఆత్మ దేవుడిని చేరాలి అంటే ఈ దేహాన్ని దేవుడి పనికి ఇవ్వాలి, సత్క్రియలకు ఇవ్వాలి, కాలాన్ని దేవుడి కోసం వాడాలి. ఏమంటే బైబిల్లో పుట్టిన ప్రతి భక్తుడిని మీరు ఆలోచించండి. టైం అయిపోతుంది. దావీదు గారు ఎందుకు పుట్టాడు చెప్పండి? దావీదు గారు ఎందుకు పుట్టాడు? దేవుడు పక్షాన కత్తి పట్టి యుద్ధం చేసి, కత్తి పడితే 10,000 మందిని లేపి 40 సంవత్సరాలు రాజుగా ఉండి దేవుడి కొరకు సేవ చేయడానికి పుట్టాడు. ఆయన అదే చేశాడు. పౌలు గారు ఎందుకు పుట్టాడు? అన్ని జనుల్లో సువార్తను ప్రకటించడానికి దేవుడు నన్ను తల్లిగర్భంలో నన్ను ప్రత్యేకపరిచాడు. పౌలు గారు అదే పని చేశాడు. ఏమండి, భక్తులందరూ చూస్తుంటే మీరు టకటక చెప్పేస్తారు. సంసోను ఎందుకు పుట్టాడు? ఫిలిస్తీన్ల ఏమంటే చేతుల్లో నుండి ఇశ్రాయేలును విడిపించడానికి పుట్టాడు. వెరీ గుడ్. అబ్రహాం గారు ఎందుకు పుట్టారు? విశ్వాసులకు తండ్రిగా. విశ్వాసం అంటే ఏంటో చెప్పడానికి, తన చుట్టూతా ఉన్న వాళ్ళందరికీ దేవుడి గురించి బలిపీఠాలు కట్టి చెప్పడానికి పుట్టాడు. దేవుడి కోసం స్వజనులైన విడిచిపెట్టగలిగినంత త్యాగధనుడు అని ఆయన జీవితంతో దేవుడి యొక్క వాస్తవాలు ఈ సమాజానికి చెప్పడానికి పుట్టాడు. వెరీ గుడ్. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, వాళ్ళు ఎందుకు పుట్టారో ఎరిగిన నువ్వెందుకు పుట్టావు? ఏముందండి, బల్లిపాడులో 10th క్లాస్ వరకు చదువుకుని ఉద్యోగం చూసుకుని నా కుటుంబం, నా పిల్లలు, నేను జబర్దస్త్. ఇందుగా నువ్వెందుకు పుట్టావు? నువ్వేమి చేయవా దేవుడికి?
ఈ వాస్తవాలు చెప్పడానికి ఈ రాత్రి గ్రామానికి మమ్మల్ని పంపించాడు. మేము ఉండవండి, వెళ్ళిపోతాం. మీరు మీ వాక్యంతో మీ ఆత్మీయ జీవితాలను భద్రపరచుకోండి. ఒకసారి ఈ రాత్రి చూసుకోండి. నేను చెప్పిన ప్రతి వాక్యంతో మీ జీవితాన్ని చూడండి. నిజమేనండి, వ్యతిరేకంగా ఉన్నాను నేను, నిజమేనండి, దేవుడికి దూరంగా ఉన్నాను, మార్చుకోవాలి, నేను నా జీవితాన్ని మార్చాలి, ఎక్కువగా దేవుడికి ఇవ్వాలి. మిమ్మల్ని బలపరచడానికి వచ్చాం దేవుడి వాక్యంతో. దేవుని పిల్లలారా, చివరిగా 2 మాటలు చెప్పిన అది ముగిస్తాను. సత్క్రియలు చేయడానికి పుట్టిన మనిషి ఆ పనిలోనే జీవితం ముగించాలి, లేకపోతే దేవుడు పరలోకం ఇవ్వడు. యోబు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం, ఇదొకటి చూడండి, తర్వాత ఒక్క మాట చూసి నేను ముగించేస్తాను. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం అండి, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు, చూడండి మళ్ళీ ఆయుష్కాలం గురించి మళ్ళీ వచ్చింది, వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? కూలి పని చేయడానికి వచ్చారంట. ఎవరికి కూలి పని చేయాలి? పరలోకంలో ఉన్న నీ కన్న తండ్రికి. వాని దినములు, ఈ దినం మీరు ఏం చేశారు దేవుడికి? రేపు ఏం చేస్తున్నారు దేవుడికి? ఎల్లుండి ఏం చేస్తారు దేవుడికి? క్రైస్తవుల జీవితం ఎలా ఉందో తెలుసండి. బాప్తిస్మానికి ముందండి లోకంలో ఉండేవాడిని అండి. బాప్తిస్మం తర్వాత ఎక్కడ ఉన్నారండి? ఆదివారం ఉన్నానండి గుడిలో. ఎంతసేపు? సోమవారం ఎక్కడున్నావు? మంగళవారం ఎక్కడున్నావు? బుధవారం ఎక్కడా? ఆదివారం ఒక్కరోజే గుళ్ళో ఉండమని దేవుడు చెప్పాడా? బాప్తిస్మానికి ముందు లోకంలో ఉన్నానండి, తర్వాత ఏదో దేవుళ్ళో ఉన్నట్టుగా చెప్తాడు ఆదివారం 1 గంట గుడికి వచ్చి. ఏంటి జీవితాలు? అక్కడ చదవండి వాక్యం, భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము కాదా? వాని దినములు, ప్రతి దినము వాని దినములు కూలి వాని దినాలు. ఈ రోజు నువ్వు దేవుడికి ఏమైనా పని చేస్తే అక్కడ నీకు జీతం పడుతుంది. కూలి పని చేయడానికి వచ్చిన దేవుడి కోసం. దైవ దాసులమి మేమేమంటామంటే, మేము దేవునికి దాసులం. ఇదిగో పని చేసుకున్నాను ఈరోజు, నేను ఇక్కడ నిలబడ్డాను ఈరోజు. ఏమంటే కుటుంబం పనిచేసింది మీకోసం. మీరేం చేస్తున్నారు ఏ రోజు దేవుడికి? వారంలో మీ పేరట దేవుడికి ఇచ్చిన దినాలన్నీ, వారంలో మీ పేరట మీ కొరకు ఖర్చు చేసేసుకున్న దినాలన్నీ. భూమి మీద నరుల కాలం ఏ కాలం అంట? యుద్ధ కాలం. ఎవరితో చేయాలి యుద్ధం? చీకటి శక్తి. ఈరోజు సమాజాన్ని కబలించి పాపులుగా, నేరస్తులుగా, మర్డర్లుగా, ఏమండి దొంగలుగా, వ్యభిచారులుగా వాళ్ళందరి జీవితాలలో కబలిస్తుంటే ఆ కనబడని చీకటి శక్తితో క్రైస్తవుడు యుద్ధం చేసి అలా నశించిపోతున్న సమాజం దగ్గరికి ఇలా దేవుడు మాటలు పట్టుకెళ్ళి ఆత్మలను రక్షించవలసిన, యుద్ధంలో ఉండవలసిన వాడు సొంత పనుల్లోనికి వెళ్ళిపోయాడు. ఏమండి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం చదవండి. పోరాటం ఏంటి, యుద్ధం ఏంటి అక్కడ ఉంటుంది. టైం అయిపోతుంది నాకు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం చదవండి. మనం పోరాడుతున్నది దురాత్మల సమూహంతో. ఆ సమూహం ఈ సమాజాన్ని కబలించింది, నేరస్తులుగా మారుస్తుంది, దేవుడు పిల్లల్ని పాపులుగా మార్చి దేవుడికే కాకుండా చేస్తుంది. దేవుడిని ఎరిగిన క్రైస్తవుడా, నిద్ర మేలుకో, లేవు, చాలిగా పడుకున్నది లోకంలో. వెళ్ళు సమాజం దగ్గరికి, చెప్పు దేవుడి గురించి, దేవుడి మాటలు చెప్పు, కాలం విలువ చెప్పు, నీ దినాలు దేవుని యొక్క కూలి పని దినాలను చెప్పు, కాలాన్ని వృధా చేయొద్దని చెప్పు. ప్రసంగి గ్రంథం ఆయుష్కాలాన్ని ఎలా ముగించాలో చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథం, క్షమించండి, యోబు గ్రంథం 14:5 అండి. యోబు గ్రంథం 14:5. యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం అండి. నరుల ఆయుష్కాలము పరిమితి కలది. నరుల ఆయుష్కాలం కాలం గురించి వచ్చింది చూడండి. నరుల ఆయుష్కాలమునకు పరిమితి కలదు. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మెంచజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. ఇక్కడ రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. కూలి వారి వలె తమకు నియమింపబడిన పని, డైరెక్ట్గా వచ్చింది చూడండి. కూలి వారి వలె భూమి మీద వారికి నియమింపబడిన పనిని వారు ముగించేంత వరకు వారు విశ్రమము నొందరు. పని ముగిస్తేనే కానీ మీరు విశ్రాంతిలోనికి వెళ్ళరు. వాక్యం చెప్పింది, అది నేను చెప్పటం లేదు. మీకు నియమింపబడిన పని, యేసుప్రభుకి సిలువయాగం నియమింపబడింది. అపోస్తలుడైన పౌలు గారికి అన్యజనులకు సువార్త పని నియమింపబడింది. దావీదు గారికి యుద్ధం నియమింపబడింది. సంసోనుకి యుద్ధం నియమింపబడింది. నీకేమి నియమింపబడింది? నీకే పని లేదా? నువ్వేమి చేయవా దేవుడి కోసం? మేమేమి చేయమండి.
ఏం చేస్తామండి? లోకంలోనికి వెళ్ళి, హైదరాబాద్ అండి మాది, హైదరాబాద్ ఎలా ఉంటుందో తెలుసండి? 2 గంటల వరకు పబ్బులు, క్లబ్బులు, అబ్బో రోడ్డు మీదకి 10 తర్వాత వస్తే ఒక గన్ ఎట్టుకుని పోలీసుడు రెడీగా ఉంటాడండి. ఆపు కారు అంటాడు, ఎలా మూతిలో పెట్టేస్తాడు. ఎందుకై పెడుతున్నావు అంటే, డ్రైవింగ్లో ఉన్న వాళ్ళకి టెస్ట్ చేస్తున్నావు. ఏ టెస్ట్? మందు తాగావా లేదా? తాగి పొరపాటున ఉఫ్ అన్నాడు అనుకోండి, పెద్ద గోల చేస్తుంది అది. వెంటనే బండి పక్కన పెడతాడు, వీడిని లోపలేసేస్తాడు. తాగడానికి, తినడానికి, గెంతటానికి మనిషి తన కాలాన్ని వాడుతున్నాడండి. యోబు గ్రంథం 21వ అధ్యాయంలో మీకు తెలిసిన మాటే, చాలాసార్లు చదువుకున్నారు. 13వ వచనంలో ఒక మాట అంటాడు, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే వాళ్ళు పాతాళానికి దిగిపోతారు. ఇది నా టైటిల్, చివరిలో చెప్తున్నాను. దేవుడు చెప్పిన క్షణము విలువ. వారు శ్రేయస్సు కలిగి భూమి మీద తమ దినాలు గడిపారు. ఏంటి శ్రేయస్సు? తింటున్నారు, త్రాగుతున్నారు, లోకం బాగుంది అంటున్నారు, ఇది రుచించాలి అంటున్నారు, ఇక్కడ సంపాదించాలంటున్నాడు, ఇక్కడ కూర్చుకోవాలంటున్నాడు, ఇక్కడ కార్లు అంటున్నాడు, ఇక్కడ మేడలు అంటున్నాడు, ఇక్కడ పొలాలు అంటున్నాడు, ఇక్కడ ఆస్తులు అంటున్నాడు. శ్రేయస్సు కలిగి గడుపుతున్నాడు. ఒక్క క్షణంలో వాడు ఎక్కడికి వెళ్తున్నాడంట? పాతాళానికి. మీరు చాలాసార్లు చదువుకున్నారు కదా మాట. భూమి మీద నుండి మనిషి పాతాళ లోకం చేరడానికి పట్టే కాలం ఎంతంట? క్షణం. ఎక్కడుంది పాతాళం? భూమికి కింద. పక్కనున్న విజయవాడకి మీరు క్షణంలో వెళ్ళండి, వెళ్ళలేరు. ఎందుకు వెళ్ళలేరు? వెళ్ళాలంటే మనం ప్రయాణం చేయాలి. కానీ క్షణంలో భూమి మీద నుండి పాతాళానికి గెంటేస్తున్నది ఎవరు అనుకుంటున్నారు? దేవుడు గనక ఆయన తోస్తే అంత స్పీడ్కి వెళ్తాం అనమాట. ఎక్కడికి? ఎంతసేపు పడుతుంది పాతాళం వెళ్ళడానికి? క్షణం అంటే ఎంతసేపు చెప్పండి? ఎంత ఉంటుందా? కన్ను ఇలా మూచి ఇలా తీసామంటే ఏమైపోయింది? క్షణం. ఆ క్షణంలో భూమి మీద నుండి మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడంట? అదేంటది అంత స్పీడు? అంత స్పీడ్గా ఎందుకు వెళ్ళిపోయాడు తెలుసా? మీరు ఆశ్చర్యపోయే సంగతి చెప్తున్నాను. అంత స్పీడ్గా ఎందుకు వెళ్ళిపోయాడు తెలుసా? 60 సంవత్సరాలు ఇచ్చాను నీకు, 20,000 దినాలు ఇచ్చాను నీకు భూమి మీద. ఏ దినము నా కొరకు వాడినప్పుడు నాయనో నిన్ను చూడలేకపోతున్నాను రా, పో ఇక్కడి నుంచి. ఎక్కడి నుంచి? భూమి మీద నుండి. ఇష్టం లేని పెళ్లి చేసుకొని కొడుకు ఇంటికి వచ్చాడు, అమ్మాయిని తీసుకుని దండలు వేసుకుని డోర్ ఓపెన్ చేశాడు తండ్రి. వీళ్ళిద్దరిని చూశాడు. సీన్ చెప్పాలి ఇప్పుడు. ఏమంటాడు? ఎన్ని ఆశలు రాని మీద పెట్టుకున్నాను, ఇదా నాకు చేసింది, చే నా ముందు కనపడకో, వెళ్ళిపో, నీకు మాకు ఇక సంబంధం. ఎందుకు గెంటాడో చెప్పాలి. డోర్ లేసేసి పో, ఇక నీకు నాకు సంబంధం లేదు. నువ్వు బ్రతుకున్న నా విషయంలో ఏమయ్యావు? ఇప్పుడు చచ్చిపోయినట్టు, పోరా, నా కళ్ళ ముందు కనపడకేక. దేవుడు మనం రాకమునుపు అనంత విశ్వాన్ని కట్టి మనల్ని తల్లి గర్భంలో నుండి ఈ లోకంలోనికి ప్రవేశపెట్టి నా కొరకు బ్రతకరాని 20,000 దినాలు భూమి మీద ఇస్తే, ఏ దినము దేవుడి కొరకు వాడక నీకివ్వబడిన దినాలలో దేవుడు పడుతున్న కష్టం, ఈ ఆహారాన్ని అంతా తినేస్తూ, ఆయన పంచిభూతాలను అనుభవించేస్తూ, ఏనాడు ఆయనకి నీ జీవితం ఉపయోగపడనప్పుడు ఎందుకు రాయికర భూమి మీద నాకు నా కంటి ముందు నువ్వు ఇక కనబడడానికి కుదరదు. వారు శ్రేయస్సు కలిగి తమ దినాలు గడిపారు. ఇల్లు అన్నారు, పొలాలు అన్నారు. పైనుంచి చదవండి. 7వ వచనం 11వ వచనం చదవండి. టైం అయిపోయిందండి, బాగా వివరించేవాడిని. అది 7వ వచనం 11వ వచనం చదవండి. పైన ఎవరి గురించి చెప్తున్నాడో తెలుసండి సబ్జెక్ట్. మీరు అనుకుంటారు ఇది మీరు చాలాసార్లు చదివారు కదా, టైం అయిపోయింది చెప్తారండి. మీరు చాలాసార్లు చదివారు కదా, వారు శ్రేయస్సు కలిగి తమ దినాలు గడిపి భూమి మీద నుంచి పాతాళానికి వెళ్ళిపోయారంటే ఆ సబ్జెక్ట్ ఎవరి గురించి అని మీరు అనుకున్నారు చెప్పండి? ఎవరి గురించి అనుకున్నారు? మేం కాదులే బ్రదర్, దేవుడు నమ్మనోళ్ళ గురించి అది అనుకున్నారా లేదా మీరు ఇంతకాలం? ఎవరికి చెప్పండి? వారి శ్రేయస్సు కలిగి తమ దినాలు గడిపి భూమి మీద నుండి పాతాళానికి వెళ్ళిపోయింది ఎవరు? భక్తిహీనులు అని ఉంటుంది అక్కడ 7వ వచనంలో. మీకు తెలిసిందే, ఇవన్నీ చదివినవే. ఒక్కసారి మీకు అది రివైండ్ చేస్తాను. భక్తిహీనులు అంటే ఎవరో చెప్పాలా? నమ్మని వాళ్ళ, నమ్మిన వాళ్ళ? రక్తహీనులు అంటే ఏంటి? అస్సలు లేదా, తక్కువ ఉందా? కన్ఫ్యూజ్ అవుతున్నారు. మళ్ళీ అడుగుతాను జాగ్రత్తగా. అంటే భక్తిహీనులు అంటే మనమేమనుకున్నామంటే దేవుణ్ణి నమ్మనులండి. కాదు,
భక్తిహీనత అంటే అర్థం ఏంటో తెలుసా? రక్తహీనులు అంటే అర్థం ఏంటంటే 12 లీటర్లు ఉండాలి, 6 లీటర్లే ఉంది. భక్తిహీనులు అంటే అర్థం ఏంటనుకున్నారు? దేవుడు అనుకున్నంత భక్తి వీళ్ళల్లో లేదు. అంటే దేవుడి దగ్గరికి వచ్చి భక్తి అంటున్నారు, ఇటు లోకాన్ని చూసి లోకము అంటున్నారు. బాబోయ్ మీకు ఒక నమస్కారం రా అంటాడు. 11 వచనం 12 వచనం అలా చదవండి. వారు తంబుర సితార సన్నాయి నాదములు వాయించుదురు, సుఖించుతున్నారు, భోగిస్తున్నారు, లోకంలో ఉంటున్నారు. సరిపడినంత భక్తి లేదు వాళ్ళకి. దేవుడి కొరకు బ్రతకాలి, ఈ కాలం దేవుడిది, నేను దేవుడికి ఇవ్వాలన్న ఆశ లేదు. వద్దురాయిక మీరు నాకు ఒక్క క్షణంలో మీరు ఎక్కడికి వెళ్ళిపోవాలి? పాతాళానికి. ఆ పై వచనాలు చదవండి, చాలా బాగుంటాయండి. వారు మందలుగా తమ పిల్లలను లోకంలోనికి బయటికి పంపుతున్నారు. పిల్లల్ని లోకంలోకి పంపుతున్నారు, వాళ్ళు లోకంలోనే బ్రతుకుతున్నారు. లెట్స్ ఎంజాయ్, లోకాన్ని అనుభవిద్దాం అంటున్నారు. అలాంటి నాకు ఎందుకురా మీరు? నాకు ఎందుకు భక్తిహీనులు? వద్దు. నా మోషేను చూడండి, నా దావీదును చూడండి, నా పౌలును చూడండి, నా అపోస్తులను చూడండి, నా జ్యేష్ఠ కుమారుడు యేసు ప్రభువును చూడండి. వాళ్ళ జీవితం అంతా నేనే, వాళ్ళ కాలం అంతా నా కోసమే. మీ కాలం ఎవరికి? దేవుడు చెప్పిన క్షణము విలువ. ఏమండి, ఇలాగేదో జరిగిపోతుంది, అలాగేదో నడుస్తుంది, అలాగేదో గుడికి వెళ్తున్నాను, అలాగేదో వస్తున్నాను, ఏదో బ్రతుకుతున్నాను లోకంలో అనుకుంటే, ఈ క్షణం మన జీవితంలోనికి వస్తే అబ్రహాము దగ్గరికి పరదేశికి వెళ్తామా? ఎవడి ధనవంతుడు ఉన్న ఆ పాతాళాలను గుండానికి మనం జారిపోతాం. ఎలాగున్నాయి దేవుడిలోనికి వచ్చిన తర్వాత కూడా మన జీవితాలు చెక్ చేసుకోండి. రాత్రి నిర్ణయం మీదే. శిక్ష పరలోకమా? కాలాన్ని దేవుడికి ఇచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారా? కాలాన్ని మీ కొరకు వాడేసుకుని, లోకం కొరకు వాడేసుకుని, ఎవడి గెహాజీతో అంటున్నట్టుగా సంపాదించుకున్నట్టుకి ఇది సమయం అన్నట్టుగా దేవుడి చేత మీరు అనిపించుకొని ఆ పాతాళాన్ని గుండానికి జారిపోతారో మీ ఇష్టం. అంటే ప్రార్థన చేసుకుందాం.